హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్. నేను మీ ప్రసన్న. అందరు ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఈరోజు అయితే సింపుల్ అండ్ చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో చేసుకునే రెసిపీ అనమాట. అదే బీన్స్ ఫ్రై. ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చేసుకుందాం. ముందుగా బీన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని జస్ట్ ఒక 1 విజిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ విజిల్స్ వద్దని, జస్ట్ ఒక విజిల్ చిన్న మంట పెట్టేసి ఒక్క విజిల్ రాయనిచ్చుకుంటే ఈ విధంగా చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి. బీన్స్ ఫ్రై యాక్చువల్ చిన్నపిల్లలు అయితే తినరండి, బట్ ఇలా చేశారంటే కనుక ఖచ్చితంగా తింటారు పిల్లలు. ఇప్పుడు చూసేద్దాము. బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ దీనికి ఒక్క రవ్వ ఎక్కువే పడుతుందండి. ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, తాలింపు గింజలు వద్దు, జస్ట్ జీలకర్ర ఒక్కటి మాత్రమే వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తంగా కూడా కలుపుకోవాలి. ఒకసారి మనం బీన్స్ ఉడికించుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోండి, అప్పుడు కొంచెం బాగుంటుంది. సో ఈ విధంగా అయితే ఒక 5 మినిట్స్ అండి, 10 మినిట్స్ కూడా అక్కర్లేదు, జస్ట్ ఒక 5 మినిట్స్ దీన్ని మనం బాయిల్ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు మనకి బాయిల్ చేసుకుంటే కొంచెం మెత్తగా ఉంది కదా, కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఇది బీన్స్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ కంటెంట్ అంతా పోయి కూడా ఆ బీన్స్ అనేది చాలా చిన్నగా అయిపోతుంది. చూడండి, మనకి ఉబ్బెత్తుగా అవుతుంది కదా మనం బాయిల్ చేసుకుంటే. సో ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసినప్పుడు కొంచెం చిన్నగా అయిపోతుంది. అలా అయినప్పుడు ఆ ఫ్రై అనేది, అంటే ఆ కర్రీ అనేది తినడానికి కొంచెం ఇష్టపడతారు పిల్లలు. సో కొంచెం ఫ్రై, జస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనకి వెల్లుల్లి కారం ఉంటుంది కదండి, ఎల్లిపాయ కారం అంటారు, ఆ పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ కలిపేస్తే కర్రీ అయిపోయినట్టేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఎల్లిపాయ కారం అంటే పిల్లలకి ఇష్టపడతారు ఎక్కువ, ఎందుకంటే పొటాటో ఫ్రైస్లో కానీ, బెండి ఫ్రై, దొండకాయ ఫ్రై ఇలాంటి ఫ్రైస్లో మనం వేసుకుంటూ ఉంటాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అదే పౌడర్ని మనం ఇక్కడ బీన్స్ ఫ్రైలో వేసినా కూడా చాలా బాగుంటుంది. అదే దీని ప్లేస్లో మనం పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు. అంటే ఇది ఒక స్పూను, అది ఒక స్పూన్, 2 స్పూన్ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే ఓన్లీ పప్పుల పొడి వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఎల్లిపాయ కారం వేసాను. అసలు ఎల్లిపాయ కారం వేస్తే ఏ కర్రీ అయినా సూపర్ అంటే సూపర్ అనమాట. సో ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్లో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని. యాక్చువల్గా అయితే పిల్లలు ఇలాంటి కర్రీస్ తినరు, బీన్స్ కానీ మన అసలు హెల్దీ వెజిటేబుల్సే తినరు పిల్లలు. సో ఇలా చేసినప్పుడు కొంచెం అన్నా తినడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.